రాత్రి వేళ అనవసరంగా రోడ్లపై తిరుగుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. కమిషనర్ అంబర్ కిషోర్ జూ, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. బైక్లపై పెట్రోలింగ్ చేస్తూ ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లపై అకారణంగా తిరుగుతున్న సుమారు 60 మంది యువకులతో పాటు 29 బైకులు, ఒక కారును అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. కేసు నమోదు చేశారు. ఆపరేషన్ చపుత్ర నైట్ 11 నుంచి 1:30 వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో గోదావరిఖని పట్టణం యందు వివిధ ప్రాంతాలలో ఆకతాయిగా తిరుగుతున్న యువకులు, పట్టి బళ్ళ మీద ఎటువంటి పని లేకుండా రోడ్లపైన తిరుగుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. సుమారు 35 వెహికల్లను, అదేవిధంగా ఒక 60-62 మంది పబ్లిక్ను పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఆకతాయిగా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ఆఫీసర్ల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ పిల్లలందరూ కూడా 9 తర్వాత ఎటుపోయిండు, ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక నిఘా ఉంచాలని, ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన గోదావరిఖని పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. రాత్రి వేళ అనవసరంగా రోడ్లపై తిరుగుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. కమిషనర్ అంబర్ కిషోర్ జూ, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. బైక్లపై పెట్రోలింగ్ చేస్తూ ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లపై అకారణంగా తిరుగుతున్న సుమారు 60 మంది యువకులతో పాటు 29 బైకులు, ఒక కారును అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి కేసు నమోదు చేశారు.